మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనకి కృష్ణా జిల్లాలో గల మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషను ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ పోస్టులు ఉన్నాయి, ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలు మీకు వివరిస్తాను. వివరించే ముందు మీకు ఒక విజ్ఞప్తి: మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా అందించే ఈ వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరటం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం త్వరితగతిన పొందుకుంటారు. టెలిగ్రాము వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. అయితే ఇది కేవలం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో దరఖాస్తులు ఎప్పుడులోపు చేసుకోవాలంటే 10/3/2025 నుండి 22/3/2025 లోపు వర్కింగ్ డేస్, వర్కింగ్ అవర్స్లో మాత్రమే ఈ దరఖాస్తులు తీసుకుంటారు. 22 సాయంత్రం 5 గంటలలోపు మనం దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. ఎలా అందించాలి? ఇన్ పర్సన్ లేదా బై రిజిస్టర్డ్ పోస్ట్ అన్నారన్నమాట. అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, అంటే కింద మనకి ఈ డిస్క్రిప్షన్ నందు నేను ఒక అప్లికేషన్ ఇస్తాను, అది ప్రింట్ తీసుకొని పూర్తి చేసి రిజిస్టర్ పోస్ట్ అన్నా చేయండి, లేదా పట్టుకెళ్ళి అక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్లోనైనా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి చూసేసరికి 22వ తేదీలోపు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఈ అడ్రస్ ఇదిగోండి. ఈ అడ్రస్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఈస్ట్వెల్ కృష్ణ, మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్లో ఉంటుంది అన్నమాట. ఇది అక్కడికి పట్టుకెళ్ళి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఒకసారి నోటిఫికేషన్ కూడా మీరు పరిశీలించండి. అయితే తర్వాత మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి దీనికి. ఈ పోస్టుకు వచ్చేసరికి ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయంటే బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో వయసు 42 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా ఎగ్జామ్షన్ ఉంది. అలాగే మనకి జీతం వచ్చేసరికి 54,060 రూపాయలు. అలాగే రేడియోగ్రాఫర్ ఇవి కూడా 35,570 రూపాయలు జీతం ఉందన్నమాట. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 32,670 రూపాయలు. ఆడియోమెట్రిషియన్ 32,670 రూపాయలు. అలాగే కౌన్సిలర్, ప్లంబర్, ఓటీ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఎఫ్ఎన్ఓ, జీడీఏ, ఎంఎన్ఓ, ఆఫీస్ సబార్డినేట్, ఈ పోస్టులన్నీ ఉన్నాయి. ఈ పోస్టులో ఏ రిజర్వేషన్ కేటాయించారో కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒకసారి చూసి దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులు క్వాలిఫికేషన్కి వచ్చేసరికి బయోమెడికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఎవరైనా సరే ఇక్కడ బయోటెక్, బీటెక్లో బయోమెడికల్ ఇంజనీర్ పూర్తి చేసి ఉండాలి. చెప్పాను కదండి, జీతం 54,060 రూపాయలు. అలాగే రేడియోగ్రాఫర్కి వచ్చేసరికి అలాగే డిఎంఐటి కోర్స్ చేసి ఉండాలి. ఆ తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ లేదా వొకేషనల్, ఇంటర్మీడియట్లో వొకేషనల్ చేసి అప్రెంటిస్ 1 year అప్రెంటిస్ చేసి ఉండాలి. తర్వాత ఆడియోమెట్రిషియన్కి వచ్చేసరికి బిఎస్సి ఆడియాలజీలో డిప్లొమా ఉండాలి. తర్వాత ఎంఎస్డబ్ల్యూ కౌన్సిలర్కి వచ్చేసరికి బిఏ సోషల్ వర్క్ పూర్తయి ఉండాలి అని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ప్లంబర్కి వచ్చేసరికి 10వ తరగతి చాలు, ఐటీఐ పాస్ అయి ఉండాలి. అలాగే థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అవ్వాలి, 5 సంవత్సరాలు ఆపరేషన్ థియేటర్లో పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 10వ తరగతి తర్వాత చాలు. అలాగే జనరల్ డ్యూటీ అటెండేటర్కి వచ్చేసరికి 10వ తరగతి తర్వాత చాలు. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 10వ తరగతి తర్వాత ఉన్నవాళ్ళు ఎవరైనా పోస్ట్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఆధారంగా మనకి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. తర్వాత ఏజ్కి వచ్చేసరికి చెప్పాను కదండి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల సడలింపు ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉన్నది. ఈ ఫీజుకి వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి 500 ఫీజు,
ఓసీలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 300 రూపాయలుగా ఫీజు ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ ఈ అడ్రస్కి డిమాండ్ డ్రాఫ్ట్ తీసి హాస్పిటల్ సర్వీస్ కృష్ణా మచిలీపట్నం వారి అడ్రస్ తీసి డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసరికి ఇది మనకు వచ్చిన క్వాలిఫికేషన్లో మార్కుల ఆధారంగా 75 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. మనం గతంలో ఎక్కడైనా పని చేసామా ఆ సర్వీస్ సర్టిఫికేటు, తర్వాత ఏజ్ ఆధారంగా అవన్నీ కూడా వాళ్ళు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు ఈ అంశాలన్నింటినీ కూడా. అలాగే ఫస్ట్ ఇది 1 year ఉంటుంది. తర్వాత ఇది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ వారిది డెసిషన్ ఫైనల్ ఈ పోస్టులకి. ఇంపార్టెంట్ డేట్ చూడండి. నోటిఫికేషన్ వచ్చేసరికి 9వ తేదీన రిలీజ్ చేశారు. అప్లికేషన్ రిసీవ్ చేసేసరికి 10 నుండి 22 లోపు తీసుకుంటారు. అలాగే డిస్ప్లే ఆఫ్ ద లిస్ట్ 1వ తేదీన ఏప్రిల్ 1న ఇస్తారు. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఏప్రిల్ 3 వరకు టైం ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 7వ తారీఖున ఇస్తారు. ఎనీ అబ్జెక్షన్స్ వచ్చేసరికి మరలా ఒక అవకాశం ఇచ్చి 8వ తేదీన, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 9న ఇస్తారు. ఈ విధంగా మనకి ఈ అప్లికేషన్ చూడండి. ఇది అప్లికేషను. ఈ అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను. ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు పూర్తి చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.